పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2019లో కూడా అత్యధిక సీట్లు ప్రతిపక్షంలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కట్టబెట్టిండ్రు. ఆనాడు కేవలం ఒకే సీటున్న భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు సీట్లు గెలుచుకున్నది. ఇవాళ 8 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ, 19 సీట్లలో 2వ స్థానంలో నిలుపుకున్న భారతీయ జనతా పార్టీ, 15% ఓటు సాధించుకున్న భారతీయ జనతా పార్టీ దేశ సమగ్రత, దేశ అభివృద్ధి, దేశ రక్షణ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే క్షేమంగా ఉంటాయని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరిని కదిలించినా కూడా ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి పరిగి వరకు ఈసారి పెద్ద ఎన్నికలు, మోడీ గారి ఎన్నికలు. మేము మోడీ గారికే ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్పి ప్రజలు చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సర్వసన్నద్ధంగా మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం. తెలంగాణ ప్రజానీకానికి మేము వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య పరిష్కారమైంది. ఎన్నో సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, ఇవాళ దాని మీద మనం పట్టు సాధించబోతున్నాం. ఎక్కడ ఒక స్కామ్ లేకుండా, ఎక్కడ అపకీర్తి రాకుండా దేశాన్ని గొప్పగా నడిపినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి భావిస్తూ ఉన్నారు. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.